హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఆనియన్ పరాటా. పిల్లలు మామూలుగా చపాతీ కానీ రోటీ కానీ తినమంటే అస్సలు తిన్నారు కదా, అలాంటప్పుడు ఇలా ఆనియన్ పరాటా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినడమే కాదు, లంచ్ బాక్స్లోకి కూడా ఇవే పెట్టమంటారు. అంతేకాకుండా దీనికి సైడ్ డిష్గా కర్రీ అలాంటిది ఏమీ లేకుండా ఇలాగా ఉత్తగా తిన్నా సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఆనియన్ పరాటా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. పరాటాలోకి స్టఫింగ్ ప్రిపరేషన్కు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు తరుగు వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నొరుకున్న 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, చిటికెడంతా గరం మసాలా, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే 2 చెంచాల నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవచ్చు. వీటన్నిటిని ఉల్లిపాయ ముక్కల్లో కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి వేసుకోండి. కసూరి మేతి లేకపోతే మెంతెంకూర ఆకులను కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. మనము ఉల్లిపాయలు మీడియం సైజు 2 తీసుకున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి కలుపుతూ మరొక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. శనగపిండిలోని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇలా పచ్చి పచ్చిగానే ఉంచాలండి. అలా అయితేనే ఉల్లిపాయ పరాటా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో చల్లారే వరకు పక్కన పెట్టేయండి. నేను ఇక్కడ ముందుగానే పరాటాకు కావాల్సినంత పిండిని తడిపి పెట్టుకున్నానండి. 2 కప్పుల గోధుమ పిండిలో సాల్ట్ వేసి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా చపాతీకి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంతే సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇస్తాం కదా, ఈ లోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని పిండిలో అద్దుకుంటూ చపాతీ పీట పైన వీడియోలో చూపిస్తున్నట్టు కొన్ని నువ్వులు, సన్నగా తరుక్కున్న కరివేపాకు ఉంటే కొత్తిమీరని కూడా వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తే నువ్వులు ఆ కరివేపాకు అతుక్కొని ఉంటుంది ఒక సైడ్ మాత్రమే. తర్వాత పొడిపిండిని చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా చపాతీలాగా రోల్ చేసుకోండి. ఈ చపాతీలు మందంగా ఉండొద్దు, కొంచెం సన్నగానే రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం పూరి సైజ్ కంటే పెద్ద సైజులో చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన స్టఫింగ్ను మధ్య భాగంలో పెట్టండి. చివర్లకు రాకుండా ఇలా మధ్యలో కొంచెం ట్రయాంగిల్ షేప్ వచ్చేలా పెట్టేసుకుంటే పిల్లలు తినడానికి అట్రాక్ట్ అయ్యి చాలా ఇష్టంగా తింటారు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సమోసాలాగా ఫోల్డ్ చేసేసేయండి. కొద్దిగా పైన మాత్రమే ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ పొడిపిండిని చల్లుకుంటూ ట్రయాంగిల్ షేప్ అవుట్ కాకుండా అదే మాదిరిగా ఇలా రోల్ చేస్తూ వెళ్ళండి. మరీ సన్నగా రోల్ చేయొద్దు, కొంచెం పైనే రోల్ చేయండి. ఇది మందంగా ఉంటేనే పరాటాలు బాగుంటాయి. ఇలా రోల్ చేసిన అన్ని పరాటాలను ప్లేట్లో ఒకదానిపైన ఒకటి సిద్ధంగా పెట్టుకోండి. అన్ని పరాటాలు ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు వేడివేడి పెనం మీద పరాటాను వేసి మళ్ళీ దానిపైన ఆయిల్ కానీ మీకు ఇష్టం ఉంటే నెయ్యి కానీ వేసుకుంటూ కాల్చుకోవచ్చు. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్లోకి మారే వరకు ప్యాన్ పైన ఉంచుకోవాలి. అంతేనండి, ఈ మాదిరిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసేయండి. ఇదే మాదిరిగా అన్ని పరాటాలు ప్రిపేర్ చేయండి. ఇక్కడ మీకు ట్రయాంగిల్ షేప్ ఇష్టం లేకపోతే రౌండ్ షేప్లో కూడా రెగ్యులర్గా చేసుకున్న చపాతీలాగా చేసేసుకోవచ్చు. అంతేనండి, పరాటాలన్నీ సిద్ధమైన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. ఈ పరాటాలకు సైడ్ డిష్ కర్రీ కానీ చట్నీలు కానీ ఏమి లేకుండా ఉత్తగా తిన్నా బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో ఉల్లిపాయలు, బేసన్ ఫ్లోరు, కారం, ఉప్పు, గరం మసాలా అన్ని టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. ఇంకా ఇష్టం ఉంటే దీనికి గట్టి పెరుగుతో టేస్ట్ చేయండి, ఎలా తిన్నా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్లోకి ఇంట్లో తినడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా ఈ ఉల్లిపాయ పరాటాను మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.